నమస్తే. మీ పేరు? వెంకటస్వామి. ఏం చేస్తుంటారు? నేనా లారీ ఓనర్. లారీ ఓనరు. ఎట్టుంది మీ నియోజకవర్గంలో? ఆ నిజంగా ఉంది, దరిద్రంగా ఉంది, ఆ, ఏం అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఓకే. ఆ, ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరు. ఆ, దొరెవరో దొంగ ఎవరో అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ, ఓకే. ఏ పని కావటం లేదు, ఎవరి తోళ్ళు ఎవరు, ఉత్పత్తి లేదు, డెవలప్మెంట్ లేదు. ఓకే. చండాలంగా ఉంది. అదేంటంటే ఎవరైనా గదిలి ఆడితే కూడా కొంచెం లోపల దిగుతున్నారు. ఆ, ఆ భయంతో ఉన్నారు ఈ పార్టీ, ఈ ప్రభుత్వం. ఓకే. మరీ ఘోరంగా ఉంది. ఎవరికి వాళ్ళు దొంగల రాజ్యంలాగా ఉంది. ఓకే. పెద్ద లేదు, చిన్న లేదు. ఓకే. ఎవడన్నా మంచి మాట్లాడటానికి లేదు, చెడు మాట్లాడటానికి లేదు. ఓకే. పథకాలన్నీ అందుతున్నాయా? పథకాలు కొందరికి అందుతుండే, కొందరికి అందటం. ఓకే. అది అంతేనా? అయితే సార్ ఎవరు గెలుస్తారు? ఏం అర్థం కాకుండా ఉందంటే ఎవరు గెలిచేది కూడా అర్థం కాదు. ఏం అర్థం కావట్లా. పెద్ద అంటే తల్లిలంజి పిల్లలంజి వండి పెట్టి దిక్కులేరు దైవం అన్నట్టుగా ఉండే వాడు వాడే ఈడే ఇద్దరే. మూడో వాడిని రానిరు. మరి ఎట్ట పరిస్థితి? ఎట్లా ఏం లేదు, మన స్టేట్ అయిపోయింది, మన స్టేట్ పోయింది, దివాళీ ఎత్తినట్టే, మన రాష్ట్రం దివాళీ ఎత్తినట్టే. ఈడే వాడోడే. ఈ రెండు కులాలను తట్టుకొని వచ్చే కులం లేదు. ఈ బీసీలలో ఉండరు గానీ వీళ్ళల్లో అంత మాత్రం ఐక్యత ఉండదు. ఒకే కులం అయితే నిలబడుద్ది గానీ ఇన్ని కులాలు బీసీల కింద కడితే వాడు నిలబడతారా? వాడి కూడా ఈడికీడే రావు. ఇప్పుడు ఒక కమ్మాసి అనుకో వాళ్ళు ఒక రకంగా నిలబడతారు, ఒక రెడ్డి అనుకో ఒక రకంగా నిలబడతారు. బీసీ కులాలు అన్నారే గాని ఎవడికెవడు సంబంధం? ఒకడు ముత్తరాసి, ఒకడు యాదవ, ఒకడు మంగళ, ఒకడు సాకలి, వాళ్ళ మాటలు వింటరా? అది వీళ్ళిద్దరు కట్టాను కానీరు, వీళ్ళని వీళ్ళని కట్టాలి కానీరు. ఇప్పుడు మించే కాదు, మన స్టేటే అది, మన రాష్ట్రమే ఇప్పుడు మించే కాదు ఇది. ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాడి నుంచి వస్తూనే ఉంది. అయితే అంతో ఇంతో కొంచెం కమ్యూనిస్ట్ వాళ్ళను బట్టి అంతవరకు అయినా అట్ట కవర్ చేసుకొచ్చారు. ఈ రెండే చంద్రబాబే, జగనే. వాడు వాడమ్మదినోడు, ఈడమ్మదినోడు, రెండు రోడ్డే. ఇక పవన్ కళ్యాణ్ అంటే అతని పాపం రానిరు. ఆయన ఈ జనం నిలబడట్లేదు కదా, మాట మీద నిలబడ్డా కానీ ఓట్లు వేయరు. వీళ్ళు నిలబడిరండి, ఈ కులాలు నిలబడిరు. ఎవరిని కులాల వ్యవస్థ మారాలంటారు. బతికి గడ్డ కట్టే సమస్య లేదు. మన చేతి ఉంటే దీని పరిస్థితి. ఇంకా తెలంగాణ అన్నవా ఆ పొజిషన్ అలాగే, అది డెవలప్మెంట్ లో ఉంది. ఏదైనా కానీ ముందు డెవలప్మెంట్ లో ఉంది. ఎంత తిన్నా ఎంత చేసినా ఏడా అసలు చేసేవాడు లేడు, తినేవాడే ఉండడు కానీ చేసేవాడు లేడు, డెవలప్మెంట్ చేసేవాడు లేడు. ఊరగా ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీలు ఎండు మొక్క అని వాడంటాడు, ఎస్టీలు ఎండు మొక్క అని వాడంటాడు కాంగ్రెస్. ఇద్దరు వాడక దిగుతారు, తర్వాత మళ్ళీ వీళ్ళను బజార్ పాలే కుక్క కండేసినట్టు ఆ రోజు. అది వీళ్ళల్లో కూడా ఎదవాల వాటిలో ఉండేలే, మన జనంలో కూడా ఆ రోజు వరకు 3 అంశాలు సారాయికి పలావు పొట్లం ఇస్తే ఓకే. వీళ్ళల్లో కూడా మార్పు రావాలి, జనంలో రావాలి. నాయకులు ఆటోమేటిక్ మారుతారు. నాయకులు ఏముంది, నాయకులు బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళు మటుకు చేయగలిగింది ఏముంది? పైపెచ్చు అసలు వ్యాపారస్తులు అసలు ఈ రాజకీయంలోకి తీసుకురాకూడదండి. అది చేసింది ఎవడు? చంద్రబాబే. ఈ ముణమోపు అలవాటు చేసింది చంద్రబాబే. రాజకీయాలకి ఎప్పుడు కూడా తీసుకురాకూడదు వ్యాపారస్తులు. వాడు ఏం చేశాడు? ఇప్పుడు ఎంతమంది సైడ్ అయిపోయారు తెలుసా? ఇప్పుడు సిద్ధా రాఘవరావు మన కమలార కట్టనే వాడిని గట్టింగ్ పట్టుకున్నారు, జంపు. వీళ్ళందరూ నాశనం అయిపోయారుగా, వీళ్ళందరూ నాశనం అయిపోయారు కదా. ఈ కింది తాయోళ్ళు ఏముండారు? అందుకని పద్ధతిగా ఉండోళ్ళుగా ఉండి, పూరి ఫ్యామిలీ అయినా కానీ పద్ధతిగా ఉండి నీతి నిజాతో ఎప్పుడు గెలిపిస్తారో అప్పుడు నిలబడుద్ది. వ్యాపారస్తులు వస్తే ఇదే పరిస్థితి. ఓడి ఇంకొక వ్యాపారస్తులు దోచుకుంటారు. గట్టిగా బిగించారుగా వాడు ఇంకా అంబాలిస్తూ
ఎవడైనా బెదిరిస్తాడు వాడు కాడ అవకతవకలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. కోట్లు బిగించేటప్పుడు నీ కాడ చిన్న వ్యాపారాలు లక్ష రూపాయల వ్యాపారం చేసేవాడు కానీ అవకతవకలు ఉన్నాయి. కోట్లు బిగించి చేసేవాడు వాడి కాడ ఎందుకు ఉంటుందా? నాశనం చేసి వదిలిపెట్టారు. వీడైతే పెద్ద దొంగ, వాడు చిన్న దొంగ. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు రాజకీయాల్లోకి రావట్లేదు అంటారు, ఎందుకంటారు? ఇదే ఈ పెట్టుబడి ఎక్కువ అవుతుందా? పెట్టుబడి అంటే అసలు పెట్టుబడి లేని అసలు ఎవడు పిలుస్తున్నాడు? మంచి వ్యక్తిని ఎవడు లేడు. పెట్టుబడి ఉండాలా, నీ కాడ మంచితనం ఉండాలా. మంచితనం ఉన్నోడు, పెట్టుబడి ఉన్నోడు ఎవడొస్తాడు పెద్దగా రారు. ఇంక ఎవడో కొంచెం అవినీతి ఉన్నోడే వచ్చేది. ఇప్పుడు గాంధీ తాత లాంటి వాళ్ళు నిలబడ్డా కూడా ఓడిపోతారేమో కదా చిన్నంగానా. అస్సలు ఆ రోజులు తెల్లోళ్ళు ఆ రోజులు కాబట్టి వెళ్ళగొచ్చారు, కానీ ఈ రోజులు అయితేనా వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. అయ్యా మీకు ఒక దండం నాయన, మేము దొట్టుకోలేము, మీరు పోయేదానికి రాండి నా పొట్టులో అర్చినా 10 మంది పోయి పేక్కొచ్చేవాళ్ళు. ఆయనకేం తెలుసు బడి మొట్ట డెవలప్ చేసాడు. నువ్వు ఈ అధోలు వచ్చి డ్యామేజ్ సరుకు మన చేటు. అవును, అంటే ఇప్పుడు ఏడ మారాలంటారు? యూత్ మారాలి. ఏడంటే ఈతు మారాలి, కులాలు మతాలు తగ్గాలి. నీ వర్గము నా వర్గము, నా కులము నీ కులము అనేది తగ్గాలి. అది ఈతులో రావాలి. ఈతు మొత్తము ఎక్కువ దురలవాట్లకు బాధిపోయారు. మెయిన్ మన చేతి దెబ్బతింటాం కారణం ఒక హుషారు గల్లోడల్లో వెళ్ళిపోయారు. సోదరులలో మటుకు ఎక్కువ వెళ్ళిపోయారు. కులాల పక్కన పెడితే ఎక్కువ వాళ్ళే. ఇంకా ఏరే కులాలు మొత్తం ఈ సంధి ఉండి ఈ కూలీ నాలి చేసుకుంటా ఈ అలవాట్లు పడి జగన్ దైన్యం కూడా ఏంటంటే ఏడుండే ఓటింగ్ అంతా నాదే, ఈ 3 అంశాలు పలావు పొట్లాలే, నేనే గెలిచేది అనేది కూడా వాడికి తెలిసిపోయి వ్యవహారం అంతా చేస్తున్నాడు. జరుగుతుంది అదే. రేపు అదే నా పోటీ ఒకళ్ళు ఎమ్మచ్చి ఇచ్చినా నన్ను ఎరిపూకులు చేస్తున్నారు. అయ్యాన్ని మేము ఎరిపూకులము. అరే ఆయన అమ్ముడు పోతే ఏమవుతుందిరా? ఆడమ్ముడు పోతే పావులా పావులా పొట్లాడు. నీతి నిజాయితీ రోజులు లేవంటావా? లేవు. నేను 5 రూపాయల కాడి నుంచి నేను రాజకీయంలో ఉన్నా. 5 రూపాయలు ఇవ్వైనా తీసుకోలే. వద్దులన్నా ఏదైనా పాటు పని చేస్తాడు. ఈ రోజులు అది ఎవడు రుచో దొక్కోడు పొచ్చో దొక్కోడు అనేవాడు. ఈ రోజులలో బాగా ఉన్నోడే గేట్లో నిలబడుతుండే. ఏంది రాలేదు పంచడానికి. ఎంత తేడా వచ్చిందో చూడు. ఏంది మంచితనము? జనంలో మారాలి. జనంలో ఎప్పుడు మారుతుందో అప్పుడు మన స్టేట్ బాగుపడుతుంది. అప్పుడు దాకా ఇంతే ఇలా గతులు. ఆ రోజు వస్తారు ఏడు అమ్మటి అక్కందంగా ఏంద్ర ఈ పని చేస్తున్నాడు మామూలే. నువ్వు యువతకి నువ్వు ఇచ్చే సందేశం ఏంట? యువతకి వాళ్ళల్లో రావాలి మార్పు బాబు. వాళ్ళు అందరు పోటీ చేయాలంటే 170 నియోజకవర్గాలలో చెయ్యాలి, చేసి నిలబడాలి. వాళ్ళు నిలబడి మంచి వ్యక్తులు నిలబడి యువతకి తిరుగుబాటు చేస్తే నిలబడుద్ది. తెలంగాణలో బరిలెక్క మాదిరి నిలబడుద్ది. వాళ్ళు ఏది కనీసం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎవరు చూసినా ఏరితే 100కు 25 మంది కూడా లేరు. 25 మంది కూడా లేరు. 75 మంది ఉన్నారు. అంతా నీ వయసు వాళ్ళే. మేమేం చెప్పేమి వినరు. తల్లిదండ్రులను కూడా గుద్దబాగలు కొట్టి వాళ్ళను కూడా ఈ డబ్బులు ఇవ్వకుంటే గందరగోళం పడి అందుకని వాళ్ళు కాముగా ఉంటున్నారు. మళ్ళీ నేను మందు తాగుతానని ఒకడు, పురుగులు మందు తాగుతానని ఒకడు, మళ్ళీ నేను ఉరేసుకొని చస్తానని. అందుకని వాళ్ళు చూస్తా వదిలేశారు. మన స్టేట్లో ఎక్కువ శాతం ఫ్యామిలీలు బాగా దెబ్బతినిపోయినాయి. వీళ్ళల్లో రావాలి మార్పు. యువతలో మరి ఏరే కులాలే ఎక్కువ, ఈ బీసీలలో ఎక్కువ దెబ్బతినిపోతున్నారు. సరే కులాలు ఎట్టనే కానీ అందరూ యువత అంతా మారాలా. ఎక్కువ వీళ్ళల్లో ఏంటంటే ఈ సన్నకారు పనులు చేసేది వీళ్ళే. పనులు వచ్చేటప్పుడు పావులు వచ్చి తాగేది, వచ్చి పిల్లలు కొట్టేది, వాళ్ళు పావులు పెడతాం పంచుకుని అవి కూడా పీక్కొని వచ్చేది. ఎందుకు సిగ్గుపట్టం? ఎందుకు అనుకుంటే తప్పదండి. రేపు సర్వే చేయి, అదే దొరుకుతుంది నీకు. నేను చెప్పినానని కాదు, మన స్టేట్ లో ఎక్కువ అదే జరుగుతుంది. అది మార్పు రావాలంటే నాయకుడు ఒకటి ఏం చేస్తాడు? నాయకుడు కూడా ఏం చేయలేడు. నేనే నాయకుడిని అనుకో, అబ్బాయి నీకు మంచి పని చేసి పెడతానంటే జనాలు ఓటర్లు ఎందు ఒక పొట్లం ఇస్తాను ఆడి కొత్త కాశీలేకి ఎంత సేకరి ఏం చేస్తాడు. అదే నేను నాయకులు తప్పు లేదంటారు. అయితే తప్పు లేదు, ఓటర్లదే తప్పు. తప్పు.
అది 500 తెలుసుకోకుండా ఓటేసేటోడు ఎవరు లేడు అంత లేడు, డబ్బులు లేకుండా ఓట్లేరు సమస్యే లేదు. రాలే ఇక్కడ పాలెంలో మీరు డబ్బులు ఇవ్వలేదు మేము రాలేదని ఆగారు. మళ్ళీ పోయి మేము తలా 500 ఇస్తే అప్పుడు వచ్చి చేశారు. అంటే డబ్బులు లేకుండా ఓట్లు వేయట్లేదంట, సమస్య లేదు, అలవాటు పడిపోయారు. అదేదంటే ఏమయ్యా మీ గొడ్డు ఖర్చు మిత్తున్నారా, మాదే కదా సత్యం అది. ఏది పెద్దోళ్ళే మాట్లాడుతుంటారు మా బోటి వాళ్ళని పట్టుకొని, ఏమయ్యా మీ దెంగటంలా ఏం మాట్లాడదు. ఇంకా మా బోటి వాళ్ళు అందరూ సైడ్ అయ్యి అంత గాలి బ్యాచ్ని వదిలేరు, ఇంకా రొచ్చు పట్టిపోతా ఉంది. ఇన్నోళ్ళు లేడు ఎవడు మంచి చెప్తే. కదా ఇప్పుడు మీరు ఎంత మందినో ముఖ్యమంత్రులు చూసింటావు కదా, సరైన ముఖ్యమంత్రి అంటే ఎవరి పేరు చెప్తావు? నువ్వు ఫస్ట్ ఓటు వేసిన పని ఎంత మందికి వేసింటావు, ఎంత మంది ముఖ్యమంత్రిలో గెలిపించింటావు. ఇప్పుడు సరైన ముఖ్యమంత్రి అంటే సరైన ముఖ్యమంత్రి ఎవరంటే ఈయన మన పంతులు గారు, ప్రకాశం పంతులు గారు. చూసావాను? రామారావు గారు బాగా చేసిరా. తర్వాత వైఎస్ఆర్, అంతే అంతే. గణపల్లి ఇంకా అసలు వీళ్ళు వచ్చిన కాడి నుంచి రొచ్చు ఘోరంగా అసలు ఇసుగు దిగుతుంది టీవీ పెట్టుకోవాలంటే. అసలు వచ్చిన కాడి నుంచి వీళ్ళ రచ్చే సరిపోయింది. ప్రభుత్వాన్ని బాగుపరిచి అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఏంది అసలు అవధానం లేదు. వాడిని కొట్టండు, ఈయన్ని కొట్టండు, వాడింటి బాగాలు తెగటము, ఈడి కారు బాగాలు తెగటము, వాడి మోటార్ సైకిల్ తగలు తెగటము, టీడీపీ ఓడిది కాంగ్రెస్ ఓడి తగలు తెగ, కాంగ్రెస్ ఓడి వైఎస్ఆర్ ఓడి తగదు, ఏ కనపడుతుండయి. అస్సలు ఇంకా ప్రవర్తన అసలు మంచి చెప్పరా, అసలు మనం ఎందుకున్నామా ఈ సీట్ లో ఆ అవధానే లేదు. అదేంది అది తప్పురని చెప్పోడే లేడు. అది చేసినోడే ఓకే. ఇది వరకు ఒంగోలులో పిల్ల చెట్టు తెలుసు, చంపినోడే మనోడు చచ్చిపోయినోడు ఎవడు, మటర్లు జరిగినాయి చూడు. 10-12 మంది చచ్చిపోయారు, మంచి కుర్రోళ్ళు. మటర్ జరిగి కరెంటు పోయింది అనుకో, మటర్ జరిగినట్టే, మటర్ జరిగినట్టే. చచ్చిపోయినోడెవడు ఏమో, చంపినోడెవడు మావాడు. ప్రభుత్వం వచ్చి వాడికి అండ చేసుకుని అట్లా నాశనం చేశారు. ఒంగోలు ఒక 12 మంది సరైన మనుషులు చచ్చిపోయారు దుర్మార్గంగా. ఏమి లేదు, చిన్న చిన్న సమస్యల వల్ల మంచి ఫ్యామిలీలు పోయినాయి నాశనం అయ్యి. 12 మంది మంచి కుర్రోళ్ళు. అలా ఉంటుంది ఈ ఒంగోలు. ఈ ఒంగోలు రాజకీయము అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే మన ఒంగోలులో ఒక ఎత్తు. ఇది మా తలకాయ నొప్పింది. మంచోడు నుంచరు, అబ్బే మంచోడు గెలిచిన వాడు ఉండడం మరింతోడు. సుబ్బరావు రెడ్డి ఏమున్నాడు, అతను వ్యక్తిగతంగా మంచోడే, అతను లేదు. మంచోడిని గెలవనీరు. తాగుబోతోళ్లకు పద్ధతి ఉంటేనే వాడు గెలుస్తాడు. వాసైన ఏం తెలుసా, పనులు చేయడు ఆయన. ఆ పాలెంలో ఒక 20 మందిని, ఆ పాలెంలో ఒక 20 మందిని, ఆ పాలెంలో ఒక 20 మందిని రౌడీ సీటరు చేత పట్టుకున్నది వాళ్ళని మేపుతుంటాడు.